హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం చికెన్ని ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం. అందులో చాలా టేస్టీగా ఉండే చికెన్ పాప్కార్న్ కూడా ఒకటి. చిన్నపిల్లలు అయితే ఈ చికెన్ పాప్కార్న్ని చాలా ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ స్టైల్లో పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ పాప్కార్న్ని ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇలా ముందుగా ఒక బౌల్లో బోన్లెస్ చికెన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న పావు కేజీ చికెన్కి ఇలా పావు టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇందులోనే ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. చికెన్ సాఫ్ట్గా ఉండడానికి 1 స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ పాప్కార్న్ చేయడం ఎంతో ఈజీగా ఉంటుంది, కానీ మ్యారినేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీనిని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తొందరగా ప్రిపేర్ చేయాలనుకుంటే హాఫ్ అన్ అవర్ ఉంచాలి. ఇలా మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, అలాగే 4 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పావు టీ స్పూన్ సాల్టు, పావు టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కోల్డ్ వాటర్ తీసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న ఇలా చికెన్ పీస్ని తీసుకొని పిండిలో కోట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కోట్ చేసిన తర్వాత దీనిని కోల్డ్ వాటర్లో డిప్ చేసుకోవాలి. ఇలా కోల్డ్ వాటర్లో 3 to 4 సెకండ్స్ పాటు ఉంచిన తర్వాత వాటర్ అంతా వంపేసి మళ్ళీ పిండిలో ఈ విధంగా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పీస్ని తీసుకొని పిండిలో కోట్ చేసి మళ్ళీ కోల్డ్ వాటర్లో డిప్ చేసి ఈ విధంగా పిండిలో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కసారి 3 to 4 పీసెస్ వరకు మనం ఈ విధంగానే చేసుకొని పిండిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న చికెన్ పీసెస్ని పిండిని ఈ విధంగా పట్టించాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఉండడం వలన మనకు చికెన్ పీస్కి పొరలు పొరలుగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క పీస్ని ఎక్సెస్ పిండి అంతా దులిపేసిన తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా ఉండాలి. సేమ్ ఇలాగే అన్ని పీసెస్ని కూడా కోట్ చేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మొదటిగా పిండిని కోట్ చేసుకొని ఆ తర్వాత కోల్డ్ వాటర్లో డిప్ చేసి మళ్ళీ పిండిని కోట్ చేస్తే సరిపోతుంది. ఇలా డబుల్ కోటింగ్ చేయడం వలన మనకు పైన క్రంచీగా పొరలు పొరలుగా ఉంటుంది. చూసారుగా, అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక్కొక్క చికెన్ పీస్ని వేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో ఉంచకుండా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 15 సెకండ్స్ తర్వాత ఈ విధంగా నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకు లోపల చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ చూపించిన విధంగా ఇలా లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన వెంటనే రిమూవ్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఎక్సెస్ ఆయిల్ అంతా వంపేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, KFC స్టైల్లో చికెన్ పాప్కార్న్ని ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.